అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు నేను మీతో పంచుకోవాల్సిన షేర్ చేయాల్సిన విషయం ఏమిటంటే, ఒక సీనియర్ ఇంజనీర్ ఒక జనరల్ మేనేజర్గా మారాలంటే అతనికి ఉండవలసిన లక్షణాలు, అతనికి ఉండవలసిన నాలెడ్జ్, అతనికి ఉండవలసిన ఎక్స్పీరియన్స్, అతనికి ఉండవలసిన క్వాలిటీస్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, సీనియర్ ఇంజనీర్ అయి ఉండాలి. అతను పిఎం గానో లేకపోతే సీనియర్ ఇంజనీర్ గానో వేరే సైట్స్లలో పనిచేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ మినిమం 15 సంవత్సరాలు దాటి ఉండాలి. అందులో ఆ ఎక్స్పీరియన్స్లో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్, పిఎంసి ఎక్స్పీరియన్స్, తర్వాత సైట్ ఎక్స్పీరియన్స్, ఈ మూడు కలిగి ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, అతను టైం మెయింటైన్ చేయగలిగి ఉండాలి. హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. డిప్లొమాటిక్ నేచర్ ఉండాలి. పొలైట్నెస్ ఉండాలి. హెల్తీగా ఉండాలి. అతను చేయవలసిన బాధ్యతలు ఏంటి అంటే, ఫస్ట్ ఒక జిఎం అనగానే ఒక సైట్ను నీకు అప్పచెప్పేస్తారు. పిఎంకైనా జిఎంకైనా ఒక సైట్ను అప్పచెప్పేస్తారు. ఆ సైట్ను అప్పచెప్పగానే ఏమంటే దాన్ని ల్యాండ్ సర్వేయర్ ఉంటారు. నీకు అప్పచెప్పేది ఒక పోటా క్యాబిను, తర్వాత ఒక క్యూఎస్, ఒక ల్యాండ్ సర్వేయరు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు మాత్రమే, 2-3 సీనియర్స్ మాత్రమే ఉంటారు. అప్పుడు మనం చేయాల్సిన విధులు, అతను చేయాల్సిన సీనియర్ ఇంజనీర్ నుంచి జిఎం ప్రమోషన్ సీనియర్ ఇంజనీర్ చేయాల్సింది ఏంటంటే, ఒక జిఎం చేసేది ఏంటంటే, ఫస్ట్ ఉన్న ల్యాండ్ను ఆల్రెడీ ఓనర్ సర్వే చేసి ఉంచి ఉంటాడు. దాన్ని సర్వే ఒకసారి చెక్ చేసుకొని, ఎంత ల్యాండ్ ఉన్నదని చెక్ చేసుకొని, దాంట్లో యాక్చువల్లీ మొత్తం 3 మీటర్స్ కోసం ఒక లెక్కన లెవెల్స్ ల్యాండ్ సర్వేతో తీయించాలి. మొత్తం 11 లెవెల్స్. ఆ యొక్క లెవెల్స్ క్యాలిక్యులేట్ చేసి రెడ్యూస్ లెవెల్ క్యాలిక్యులేట్ చేసి డాటాను డ్రాయింగ్లో కాంట్రోల్స్ లైన్ డ్రా చేసి డాటా లెవెల్స్ మెన్షన్ చేసి డ్రాయింగ్లో పెట్టుకొని, అది బేస్ షీట్గా మనం పెట్టుకోవాలి, బేస్ డ్రాయింగ్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఓనర్స్ ఆల్రెడీ స్ట్రక్చరల్ కన్సల్టెన్సీని, తర్వాత ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీని ముందే అపాయింట్ చేసి ఉంటారు కనుక, ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీ వాళ్ళ నుంచి బేసిక్ డ్రాయింగ్స్, పుట్టింగ్ డ్రాయింగ్స్, లేఅవుట్ డ్రాయింగ్స్ ఫస్ట్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తారు డ్రాయింగ్స్. అంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ కూడా స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ బేసిక్ డ్రాయింగ్స్ రాగానే దాని ప్రకారం మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక కన్స్ట్రక్షన్ ఎలా చేయాలనేది సీనియర్ ఇంజనీర్కి తెలుసు కాబట్టి, కన్స్ట్రక్షన్ కన్నా కొన్ని వేరే విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఒక జిఎం అంటే తను ముందు ఎక్స్కవేషన్ అంతా అయిపోయాక ఎక్స్కవేషన్ లెవెల్స్ చేసి, క్వాంటిటీస్ అన్నీ చేసి, బిల్స్ పేమెంట్ చేసి, రిక్వైర్డ్ లెవెల్కి వచ్చిన తర్వాత కాలం మార్కింగ్ చేసే ముందు బ్యాచింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ బ్యాచింగ్ ప్లాంట్ అనేది మనకు మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు పర్చేజ్ ఆర్డర్ పెడితే, బ్యాచింగ్ ప్లాంట్ అనేది మనకు వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు. ఆ బ్యాచింగ్ ప్లాంట్ ద్వారా మనకు ఆర్ఎంసీ మనం సొంతంగా సైట్లోనే చేసుకుంటాము. దాని తర్వాత స్టోర్స్ డిపార్ట్మెంటు, బ్యాచింగ్ ప్లాంట్ డిపార్ట్మెంటు ఏర్పడుతుంది సైట్లో. స్టోర్స్ డిపార్ట్మెంటు, బ్యాచింగ్ ప్లాంట్ డిపార్ట్మెంటు ఏర్పడిన తర్వాత కాలం మార్కింగ్ చేసుకొని మనము డ్రాయింగ్ ప్రకారం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మన జిఎంకు ఉన్న లక్షణాలు ఏంటంటే, స్టోర్స్ డిపార్ట్మెంటు, పర్చేజ్ డిపార్ట్మెంటు, తన కింద ఉన్న సైట్ ఇంజనీర్స్, సీనియర్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ప్లంబింగ్ ఇంజనీర్స్, తర్వాత వీళ్ళందరూ ఆయన హ్యాండిల్లో పనిచేస్తారు కాబట్టి ఆయన పూర్తి కంట్రోలు, ఆయన కంట్రోల్లో వీళ్ళు పూర్తిగా పనిచేయాల్సి వస్తుంది. ఇంకోటి, ఓనర్స్ చెప్పిన ప్రకారం జిఎం
ఓనర్స్కు అంటే మేనేజింగ్ డైరెక్టర్లకు జిఎం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకొని వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్లీ రివ్యూ మీటింగ్స్ చేస్తారు. ఈ మంత్లీ రివ్యూ మీటింగ్స్ మన డిపార్ట్మెంట్లో క్యూఎస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సైట్లో క్యూఎస్ డిపార్ట్మెంట్ ఉంది. క్యూఎస్ డిపార్ట్మెంట్లో ఒకరిద్దరు క్యూఎస్లో ఉంటారు. వాళ్ళు రివ్యూ మీటింగ్లు దానికి ప్లానింగ్ ఇంజనీర్ ఉంటాడు, ప్లానింగ్ తర్వాత దానికి సంబంధించిన సైట్ ఫొటోస్ ఇవన్నీ లోడ్ చేసి తర్వాత రివ్యూ మీటింగ్కు ప్లానింగ్ ఇంజనీర్ ప్లాన్ చేసి మొత్తము మినిట్స్ ఆఫ్ మీటింగ్ పెడతాడు. ఎవ్రీ మంత్లీ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటారు. ఇష్టమైతే వీక్లీ రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా పబ్లిక్ హెల్త్ ఇంజనీరు, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ స్టాఫ్, తర్వాత కన్స్ట్రక్షన్ స్టాఫ్ను పెంచుకుంటూ వెళ్తారు. ఇలా వెళ్తూ ఒక పిఎంసీ పెద్ద కంపెనీ అయితే పిఎంసీని కూడా అపాయింట్ చేసుకుంటారు. అపాయింట్ చేసుకొని పిఎంసీ ద్వారా వాళ్ళు ఏంటంటే అన్నీ వాళ్ళు కోఆర్డినేటర్స్ కన్స్ట్రక్షన్తో కాంట్రాక్టర్తో కోఆర్డినేట్ చేసిన జిఎం చేతిలో నడుచుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతుంది. ఇంకా ఏమిటంటే జిఎంకు మన సేల్స్ వాళ్ళతో కూడా టచ్ ఉండాలి. తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా టచ్ ఉండాలి. ఎందుకంటే మన లేబర్ బిల్స్, రన్నింగ్ బిల్స్ ఇవన్నీ క్యూఎస్ చేసిన తర్వాత అది ఎక్కువ పంపించిన తర్వాత స్క్రూటినీ చేసి పేమెంట్ చేస్తానికి పెక్చో అకౌంట్స్ డిపార్ట్మెంట్తో సైట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తుంది. తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్ ఎందుకంటే సేల్స్కి సంబంధించిన విషయాలు ఏదైనా అప్డేట్ ఉంటే వాళ్ళు వచ్చి తెలియజేస్తారు. దానికి సంబంధించిన వాళ్ళ ప్రోగ్రెస్ ప్లానింగు ఎలా వాళ్ళ హ్యాండ్ ఓవర్స్ ఉన్నాయి, హ్యాండ్ ఓవర్ డేట్ ఎట్లా అనుకుంటున్నారు, దానికి సంబంధించిన మీటింగ్ సేల్స్ డిపార్ట్మెంట్తో కూడా చేయాల్సి వస్తుంది. ఇంకోటి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కరెక్ట్గా ఉండాలి. ప్లానింగ్ అనేది మైక్రో ప్లానింగ్లో చేసుకోవాలి. విల్లాస్ అయినట్లయితే ఎట్ ఏ టైం ఈ మంత్లో ఎంత కిలోమీటర్ వేయాలి, ఎన్ని స్లాబ్లు వేయాలి అనేది ముందే ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మంత్లో ఏం ప్లానింగ్, నెక్స్ట్ మంత్లో బ్రిక్ వర్క్ ప్లానింగ్ ఎక్కడ, స్లాబ్ అయిన తర్వాత బ్రిక్ వర్క్ ప్లానింగ్, తర్వాత మిగతా విషయాలు 1 by 1 సివిల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ప్లానింగ్ తీసుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుంది. తర్వాత దాంతోపాటు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్తో కూడా పని చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే తర్వాత కన్స్ట్రక్షన్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ల్యాండ్స్కేపింగ్ రోడ్స్ వాళ్ళతో పని ఉంటుంది. ఇది ఈ వీడియోలో ఇంతవరకు చెప్పదలుచుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతాది చెప్తాను.